చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు గారు, జగన్ గారు, పవన్ కళ్యాణ్ గారు అన్ని పార్టీలు కవర్ చేసి ఎన్టీఆర్ కొడుతున్నారండి. ఎన్టీఆర్ గారికి కూడా పంపించారా? పంపించారు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. మన రెండు తెలుగు రాష్ట్రాల్లోకెల్లా ది బెస్ట్ పాకంగారులు దొరికే ఓ ప్లేస్కి అయితే ఈరోజు మనం రావడం జరిగింది. అదే పెరుమాళ్ళపురం. ఈ పెరుమాళ్ళపురం ఎక్కడ ఉంటుంది అంటే కాకినాడ జిల్లా తొండంగి మండలంలో ఉంటుంది. అన్నవరానికి చాలా దగ్గరలో ఉంటుంది ఈ పెరుమాళ్ళపురం. ఈ పెరుమాళ్ళపురంలో ఓ పూరి పాకలో అత్యద్భుతంగా ఉండే పాకంగారులు తినడానికి అయితే మనం వెళ్ళిపోతున్నాం. అదే రమణమ్మ గారి పాకంగారులు. మరికెందుకు ఆలస్యం, ఆ అదిరిపోయే పాకంగారులు మనం కూడా పట్టుపట్టొద్దాం రండి. ప్రస్తుతం నేనైతే పెరుమాళ్ళపురం మెయిన్ రోడ్లో ఉన్నాను. ఆదివారం రోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈ రోజు అయితే ఇక్కడ సంత జరుగుతుందట. ఈ సంత కథ చూసుకుని అదిగో అక్కడికి మనం వెళ్ళబోయే ప్లేస్ అదిగో ఆ పూరిపాక అనమాట. ఆ బ్లూ కలర్ కనిపిస్తుంది కదా, అదే ఆ పూరిపాకలోనే అత్యద్భుతమైన పాకంగారులు అయితే దొరుకుతాయి. మనకి ఎటువంటి బోర్డు కూడా ఉండదు ఇక్కడ మాత్రం. అంటే ఇది మనకి ఉప్పాడ బీచ్ రోడ్డు. ఈ బీచ్ నుంచి అంటే కాకినాడ ఉప్పాడ మీదుగా ఇలా తుని వెళ్ళే రోడ్డు మాట ఇది. ఇక్కడ కొన్ని రకాల చేపలు ఉన్నాయి చూడండి, చాలా మంచి మంచి చేపలు ఉన్నాయి. అమ్మ ఇవి ఏంటివి, ఏ రైలు ఇవి? కెల్లి రైలు, సముద్ర రైలేనా? ఓకే ఓకే. ఇదేం చేప? వంజరం. వంజరం చిన్న చిన్న చేపలు, వంజరం చేపలు కూడా ఉన్నాయి. ఎంతమ్మా వంజరం? ఎంత? 100 రూపాయలు. ఎన్ని ఇస్తావు? 5 వంజరాలు 100 రూపాయలు అంట చేపలు. ఏం చేపలమ్మా? కానాగత్తలు అంట, గంతలు. ఎన్ని? 4 100 రూపాయలు. ఇవేం చేపలు? పులస చేపల్లో ఉన్నాయి. పులసా? పులసా విలసా? పులసలు ఎక్కడ దొరుకుతున్నాయేమో ఇప్పుడు? చిన్న చిన్న పులసలు అంట. ఇది సముద్రంలో దొరికిన పులసలు ఇవి. ఓకే. ఈ చావడాలా? చావడాలు చేపలు చూడండి, అదిరిపోయింది కదా చావడాలు. ఎంతమ్మా చావడాలు ఎంత? దీన్ని పులుసు ఎడతారా ఎగిరెడతారా? ఎగిరెండొచ్చు, పులుసు వండొచ్చు. ఇవి అయితే పులుసు బాగుంటుంది కదా. ఏం చేపలు? ఏ వెరైటీగా ఉన్నాయి? గొరకలా? ఓకే. ఇవి ఎంత? 100 రూపాయలే. ఓకే ఓకే. అమ్మ ఈ దగ్గర ఏం చేపలు ఉన్నాయి? ఒక్క నిమిషం ఉండమ్మా కొంచెం. ఏం చేపలు? ఇవి దొందులు. పెద్దగా ఉన్నాయి దొందులు, పెద్ద పెద్ద దొందులు. అవి జారిపోతున్నాయి. ఎంత దొందులు? ఎంత దొందులు? ఇవి కొంచెం పెద్ద సైజేనా? ఎక్కువ. ఓకే. ఇవి పార్లు, సావిడాయలు, పులసలు, సముద్ర పులసలా? వంజరం. ఎంత? ఇది వంజరం రేట్ ఎంత? 200. సో మనం ఆదివారం రోజు కనుక ఈ పెరుమాళ్ళపురం కనుక ఆదివారం రోజు వస్తే బోల్ మార్కెట్ ఉంది, రకరకాల తేగలు, చేపలు. ఎప్పుడు ప్రతి ఆదివారం పెడతారమ్మా? రోజు ఉంటుందా? రమణమ్మ గారు నమస్కారం. చెప్పండి. బాగున్నారా? బాగున్నామండి. ఏంటండి మీ పెరుమాళ్ళపురం అంటే పాకంగారులు గుర్తొస్తాయి. ఎందుకు ఇంత క్రేజ్ అంటే ఏం చెప్తారు? పెరుమాళ్ళపురం ఒరిజినల్ గా ఎత్తాం, మినపిండితో ఎత్తాం. ఒరిజినల్ మినపిండితో రెండు కలుపులు గట్ట ఉండవండి. ఓకేనా? 5 కేజీల పప్పుకి అయితే 40 కేజీల పాకంలో అవుద్దండి. 5 కేజీల పప్పుకి 40 కేజీల పాకంలో అవుద్ది. 40 కేజీల పాకం అవుతుంది. మేము సంపాదించలేము, పేరు మాత్రం చాలా గొప్పగా పేరు వెళ్ళిందండి. పేరు సంపాదించే కదా మరి రమణమ్మ గారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు, తర్వాత ఏమని ఎన్టీఆర్ కొడుతున్నారండి. ఎన్టీఆర్ గారికి కూడా పంపించారా? పంపించామండి. తర్వాత ఏమని జగన్ గారు, ఓకే, పవన్ కళ్యాణ్ గారు, అన్ని పార్టీలు కవర్ చేశారు. రామకృష్ణ గారు, మెగాస్టార్ గారు, పవర్ స్టార్ గారు, ఇక్కడ యనమల రామకృష్ణ గారు. వాళ్ళకి ఎక్కువ ప్రసిద్ధి అండి గారెలండి. ఎక్కువ ఎవరు వచ్చినా, పిల్లలు వచ్చినా, అల్లుళ్ళు వచ్చినా అయ్యే పట్టుకెళ్తారు. హైదరాబాద్, చెన్నై, కోయిటా దాకా పట్టుకెళ్ళారండి. అమెరికా కూడా పట్టుకెళ్ళారు. పట్టుకెళ్ళి పాడవండి. 10 రోజులు అలాగే ఉంటాయి గారు. నిల్వ ఉంటాయండి. 10 రోజులు ఉంటాయండి, పాడవండి. ఓకే ఓకే. మీ గారెలు పట్టుకెళ్ళి అమెరికాలో కూడా బిజినెస్ చేస్తున్నారండి? చేస్తున్నారండి. 150 రూపాయలు బాక్స్ తీసుకుని 300 చేసి పట్టుకెళ్తున్నారు, ప్యాకింగ్ చేస్తున్నారు. ఇక్కడ 150 కొంటారు.
150 కొని 300కి బాక్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అబ్బో సూపర్. అయితే అంటే రోజు మీకు బయట దేశాల నుంచి చేయట్లేదండి, గారెలు ఇమ్మంటున్నారు కానీ రోజు పైకి పట్టుకెళ్ళకి ఇమ్మంటున్నారు. ఇత్తలు నాకు ఎక్కడికే సరిపోవు, ఇక్కడ జనానికే సరిపోవట్లేదు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా పాకలోనే ఉన్నారు. ఈ పాకలోనే ఈ పాకే మిగిలిందండి, సంపాదన ఏమీ లేదండి. ఓకే అండి. పాకం గారెలు రేట్లు అయితే ఎలాగండి? పాకంగాయలు గారెలు అయితే 20 గారెలు 150 అండి. 20 గారెలు 150. బాక్స్ కి 20 గారెలు వస్తాయి. 20 గారెలు వస్తాయండి. 80 రూపాయలు బాక్స్. 80 రూపాయలు బాక్స్ అంటే 10 గారెలు అయితే. ఓకే అండి. తర్వాత 13 గారెలు అయితే 100 అండి. 13 గారెలు అయితే 100. మామూలు ఇక్కడ తినడానికి 20కి 3 అండి. 20కి 3, 20 రూపాయలు పెడితే అదిరిపోయే పాకం గారెలు తినొచ్చు. అంటే బల్క్ ఆర్డర్లు ఏమైనా వస్తుంటాయండి మీకు? ఆర్డర్లు వస్తాను చేయట్లేదండి, బల్క్ చేయట్లేదు. 1000 లోపల చేస్తాను తప్ప ఎక్కువ చేస్తాను. 1000 గారు ఎంత పడుతుందండి? 1000 గారు అయితే 6000 అండి. ఎక్కడికైనా బయటకి పంపిస్తారండి? ఇంక పంపించట్లేదు. హైదరాబాద్ మామూలు ఎక్కడ ఆర్డర్ చేసుకోవాలంటే ఎలాగండి? వాళ్ళు వచ్చి పట్టుకెళ్ళవనండి. వాళ్ళు వచ్చి పట్టుకెళ్ళడం, మీరేం పంపలేరు. ఇంకా ఫోన్ మీ ఆర్డర్ ఇవ్వాలంటే అండి ఆర్డర్ ఫోన్ ద్వారా ఇవ్వడండి. అడ్రస్ ఎక్కడ వస్తుందండి ఇది? మీ అడ్రస్ ఎక్కడ వస్తుంది? తొండంగి మండలం అండి. తొండంగి మండలం, విశాఖపట్నం, కాకినాడ జిల్లా అండి. విశాఖపట్నంలో ఇంకా కలపలేదండి. కాకినాడ జిల్లా అండి, తొండంగి మండలం. మనకి ఉప్పాడ బీచ్ రోడ్ లో వచ్చేస్తే ఇలా వచ్చేచ్చు కదా? వచ్చేసాను. ఉప్పాడకి 15 కిలోమీటర్లు. ఏ టైం నుంచి ఏ టైం దాకా ఉంటుందండి మీ షాప్? మాకు నైట్ అయితే 11 గంటల కాడ నుంచి నైట్ 3 దాకా ఉంటాయండి. ఉదయం 11 నుంచి నైట్ 3 దాకా. కరెంట్ పెట్టి అయితే ఇంకా అలా నైట్ 3 దాకా ఉంటాయి. కాడ పాకుండా నైట్ 3 అండి. నైట్ 3 అంటే తెల్లజాము అంటే యాత్రి బేరాలు ఉంటాయి, భీమవరం, అమలాపురం. ఓహో, హ్యాచరీస్. ఇదంతా హ్యాచరీస్. రేసీడికి వచ్చి వాళ్ళు ప్యాకింగ్ కట్టుకెళ్తారండి. ఓకే ఓకే. 10 బాక్స్ 20 బాక్స్ పట్టుకెళ్తారు. తెల్లవారుజాము దాకా ఉంటదండి ఈ షాపు. కావాలంటే 3 దాకా ఉంటదండి. మొత్తం కట్లు పోయానండి, మట్టి మట్టిపోయానండి. ఒకటే పాక మాత్రం గిన్నె పెద్దది కదా. ఎలా ఉంటదండి తయారు? అంటే బయట ఈ టేస్ట్ రాదు. చాలా చోట్ల పాకం గారెలు తింటాం కానీ బయట ఈ టేస్ట్ ఏదో కొద్ది పిండి వేస్తారండి. పిండి కట్టేయు. ఏ పిండి కలపరు? ఏ పిండి కలపండి, ఓన్లీ ఒరిజినల్ మినపిండి అంతే. ఓకే అండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు తాడిపత్రి రాజబాబు. మాది వేమవరం. ఇక్కడ పిరమపురంకి ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే మేము పని మీద కాకినాడ వచ్చి ఇటు దారిలో ఆగాను. ఇక్కడ పిరమలపురం బెల్లంగారు అంటే బాగా ఫేమస్, తెలిసింది అందరికీ. సామెత ఉంటే వింటే భారతం తినాలి, తింటే పిరమలపురం బెల్లంగారే తినాలని సామెత ప్రకారం. ఇంకా జనాలు ఏంటంటే చాలామంది పెట్టేశారు. రమణమ్మ గారు గారెలు పెట్టిన తర్వాత పిరమలపురం చాలామంది పెట్టారు బెల్లంగారులు. కానీ ఈ టేస్ట్ ఇది ఎక్కడ ఉండవు. బెల్లంగారు అనే ఐటమ్ మీకు ఇక్కడ తింటే మా టేస్ట్ అది పొందుతాం అనుభూతి. ఇక్కడ బోర్డు కానీ ఏం ఉండదు. ఆ రమణమ్మ గారు పాకలో ఎప్పుడు పుల్లలపై మీద ఇప్పటికి కూడా అలా కంటిన్యూ చేస్తూ ఉంటున్నారు. టేస్ట్ అయితే వేరే ఎక్సలెంట్గా ఉంటుంది. తింటే గారెలే తినాలి, వింటే భారతం వినాలి అనేది ఓ సామెత. దానికి తగ్గట్టుగానే తింటే పెరుమాళ్ళపురం పాకం గారెలే తినాలి అన్నట్టుగా ఉంటాయి ఈ పాకం గారెలు. పెరుమాళ్ళపురం అనే ఊరు ఎక్కడ ఉంటుంది అంటే కాకినాడ జిల్లాలో తొండంగి మండలంలో ఉంటుంది ఈ పెరుమాళ్ళపురం. కాకినాడ నుంచి దాదాపు 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే అన్నవరం నుంచి అయితే 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ పెరుమాళ్ళపురం విలేజ్. ఈ పెరుమాళ్ళపురంలో మెయిన్ రోడ్లోనే ఈ పాకం గారెల షాప్ ఉంటుంది. ఇదైతే నేను వచ్చింది రమణమ్మ గారి పాకం గారెల షాప్కి. దీనికి ఎలాంటి బోర్డు ఉండదు, కేవలం ఒక పూరిపాక, ఆ పూరిపాకలో మట్టి పొయ్య కట్టెలు మంటతో మీద ఈ గారెలు అయితే తయారు చేస్తారనమాట. చాలా రుచికరంగా ఉంటాయి. అందుకోసమే వీటి కోసం చాలామంది చాలా గంటల తరబడి కూడా వెయిట్ చేస్తున్నారు ఈ పాకం గారెల కోసం. ఒకప్పుడైతే చాలా ఎక్కువగా వేసేవారట గారెలు, బట్ ఇప్పుడైతే మాత్రం చాలా లిమిటెడ్గానే గారెలు వేస్తున్నారట. బట్ ఈ షాప్ అయితే మాత్రం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11, 12, ఒక్కొక్కసారి 1 గంట, 2, 3 వరకు కూడా ఉంటారట. ఎందుకు అంటే ఇటువైపు అంతా కూడా హ్యాచరీస్ ఉంటాయి. ఆ హ్యాచరీస్కి రైతులు చాలామంది వస్తూ ఉంటారనమాట. నైట్ టైము అది వచ్చిన వాళ్ళు ఇక్కడ గారెలు అవి కూడా తింటుంటారట. అందుకోసం నైట్ అంతా కూడా ఈ పాకం గారెల షాప్ అయితే తీసే ఉంటుంది. చిన్న పూరిపాక అనమాట ఇది. ఆవిడ రమణమ్మ గారు కంటిన్యూగా వేస్తూనే ఉంటారు. 1983లో ఈ రమణమ్మ గారి షాప్ అయితే స్టార్ట్ అయిందట ఈ పాకం గారెలు వేయడం. అదిని దాదాపు 42 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ పాకం గారెలు అయితే తయారు చేస్తున్నారట. ఈ పాకం గారెలకి చాలా చరిత్ర ఉంది. ఎందుకంటే ఇది నాటి సీనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి నేటి పవన్ కళ్యాణ్ గారి వరకు కూడా ఈ పాకం గారెలు రుచి చూసారట. అంటే రీసెంట్గా అయితే పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ వచ్చినప్పుడు అప్పుడు కూడా ఈ పాకం గారెలు తీసుకెళ్లారట. అంత మంచి క్రేజ్ ఉన్నటువంటి పాకం గారెలు. చాలా దూరాల నుంచి ఈ పాకం గారెల కోసం వస్తూ ఉంటారనమాట. జస్ట్ అంటే ఈ బాక్స్ కాస్ట్ వచ్చి అంటే ఈ బాక్స్లో ఇట్లాంటివి 10 పాకం గారెలు ఉంటాయి. ఈ 10 పాకం గారెలు 80 రూపాయలు అనమాట.
అలాగే దీనికంటే కొంచెం పెద్ద బాక్స్ ఉంటుంది, అందులో 20 పాకం గారెలు ఉంటాయి, 150 రూపాయలట. అట్లా మనకి ఒకవేళ ఇంకా ఎక్కువ కావాలనుకుంటే బాక్సులు అలా 150 రూపాయల బాక్సులు అవి పట్టుకెళ్తున్నారు. అలా కాకుండా ఆర్డర్స్ కూడా, అంటే దూర ప్రాంతాల నుంచి ఆర్డర్స్ అయితే ఇస్తుంటారు ఫోన్లో, బట్ వీళ్ళైతే పంపించరు, మనమే వచ్చి ఇక్కడికి వచ్చి తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. వాళ్ళకి అంత పంపించడం, అది పార్సిల్స్ అవి చేయడం అయితే రాదంట. సో 1000 గారెల వరకు ఆర్డర్ అయితే తీసుకుంటారట. మనం వచ్చి మళ్ళీ ఆర్డర్ అయిపోయిన తర్వాత తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇకపోతే ఇక్కడ ఫోన్పే సౌకర్యం ఉండదు. ముఖ్యంగా ఎవరైనా దూర ప్రాంతాల నుంచి వస్తే మాత్రం ఇక్కడ ఓన్లీ క్యాష్ మాత్రమే తీసుకుంటారు, అది కూడా దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ చాలామంది వస్తున్నారు, అన్న మీ దగ్గర 200 ఉందా, మీ దగ్గర 100 ఉందా అని అడుగుతున్నారు అనమాట. ఫోన్పే చేస్తామని, నాది కూడా అదే బ్యాచ్. నేను కూడా ఇంకొకరికి ఫోన్పే చేసి ఇక్కడ పేమెంట్ చేయడం కోసం అమౌంట్ తీసుకున్నాను అనమాట. ఒక విలేజ్ అట్మాస్ఫియర్ మొత్తం ఇదంతా. ఒక చిన్న విలేజ్ అయినప్పటికీ కూడా మెయిన్ రోడ్లో మొత్తం షాపులన్నీ బాగానే ఉంటాయి. రోడ్డు మీద అయితే సంతలు ఇవన్నీ కూడా బాగానే జరుగుతున్నాయి. నేను వచ్చిన ఆదివారం అయితే పెద్ద సంత జరుగుతుంది, అక్కడ మంచి చేపలు కూడా దొరుకుతున్నాయి అనమాట. ఈ ఏరియాకి వస్తే ఆ సౌలభ్యం కూడా ఉంది. రకరకాల అంటే సముద్రపు చేపలు, సముద్రం బీచ్ అది దగ్గరే కాబట్టి ఉప్పాడ, ఈ అద్దరిపేట ఇవన్నీ కూడా ఇక్కడిక్కడే ఉంటాయి కాబట్టి, సో మంచి చేపలు తినాలనుకున్నా కూడా ఈ పెరుమాళ్ళపురం బెస్ట్ స్పాట్ అనమాట. చాలా చోట్ల ఉంటాయి కానీ పాకం గారెలు చాలా చోట్ల తిన్నాను కూడా, బట్ ఇక్కడ వచ్చిన టేస్ట్ అయితే మాత్రం రాదు. ఎక్కువ టైం కూడా వీళ్ళు తీసుకోరు, అంటే అట్లా పొయ్యి మీద వేస్తున్నారు, పొయ్యి మీద నుంచి డైరెక్ట్ బెల్లం పాకంలో వేస్తున్నారు, వెంటనే బాగానే పీల్ చేసుకుంటూ ఉంటుంది. మరి చాలామంది అయితే గంటల తరబడి రాత్రి అంతా నానబెట్టి కూడా గారెలు అయితే పాకాన్ని రిసీవ్ చేసుకోమన్నమాట. మంచి ప్యూర్ మినపప్పు, ప్యూర్ బెల్లం వీళ్ళైతే యూజ్ చేస్తుంటారు. చక్కగా మంచి విలేజ్ అట్మాస్ఫియర్లో పాకలో కూర్చుని ఈ పాకం గారెలను అయితే మనం టేస్ట్ చేయొచ్చు. సరే, యాక్చువల్గా చేయి జారింది అనుకున్నాను పాకం గారి, కింద పడ్డా కూడా పాపం కోళ్ళు కోడిపిల్లలు చక్కగా హ్యాపీగా తినేసాయి, నేను కూడా హ్యాపీ. సో మన దగ్గర ఉన్న పాకం గారు అయితే టేస్ట్ చేద్దాం. చక్కగా ఇక పాకం చూసారా, అంత పాకం. బాబా, ఆ గారు ఇంకా కరకరలాడుతూ ఉంటుంది పాకంలో నాన్న కూడా, అది దీని స్పెషాలిటీ. జనరల్గా పాకం గారి క్రిస్పీగా ఉండదు, మెత్తగా అయిపోతుంది. మీరు ఎక్కడైనా తినండి, బట్ ఒక్క పెరుమాళ్ళపురంలో మాత్రం ఆ క్రిస్పీనెస్, ఆ పైన క్రిస్పీనెస్ ఖచ్చితంగా ఉంటుంది, ఆ లోపల ఆ సాఫ్ట్నెస్, ఆ జ్యూసు అదిరిపోద్ది. సూపర్, ఎన్నైనా తినచ్చు. కంటిన్యూగా వేస్తూనే ఉన్నారు పాపం, అయినా కానీ కస్టమర్లకి సరిపోవట్లేదు. చాలామంది అలా వెయిట్ చేస్తూనే ఉన్నారు. అసలు ఆ పాకం చూడండి, అంత పాకం బాగుంది కదా. నిజంగా చాలా బాగున్నాయి బా. అట్లా తింటుంటే వెళ్ళిపోతుంది అలా. నిజంగా బెస్ట్ పాకం గారెలు పెరుమాళ్ళపురం పాకం గారెలు, తక్కువ రేటుకే బెస్ట్ పాకం గారెలు ఈ పెరుమాళ్ళపురంలో అయితే మనం టేస్ట్ చేయొచ్చు. ఎప్పుడైనా అన్నవరం సైడ్ కానీ లేకపోతే ఉప్పాడ నియర్ బై వస్తే మాత్రం ఖచ్చితంగా రండి, చాలా చాలా మంచి టేస్ట్ ఉంటుంది. అసలు బోర్డు కూడా లేకుండా, అసలు ఎక్కడ బోర్డు కూడా కనిపించింది నీకు, వెతుక్కోవాలి, ఎవరినన్నా అడగాలి, లేకపోతే రమణమ్మ గారి పాకం గారి షాప్ ఎక్కడా అని అడగాలి. అసలు ఏమాత్రం బోర్డు లేకుండా అద్భుతమైన బిజినెస్ చేస్తున్నారంటే కారణం ఈ పాకం గారు. ఆవిడేం సంపాదించలేదు కానీ పేరు మాత్రం సంపాదించారట, ఆవిడే చెప్తున్నారు. ఎంతోమంది ప్రముఖులు టేస్ట్ చేసినటువంటి, ఎంతోమంది ప్రముఖులు మెచ్చినటువంటి అద్భుతమైన పాకం గారు. ఇదండి పెరుమాళ్ళపురంలో ఉన్నటువంటి రమణమ్మ గారి పాకం గారుల కథ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.